సాకేత్ ఎంత చెప్తున్నా వినకుండా శివతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న సువీక్షని సాకేత్ బలవంతంగా తీసుకుని వెళ్తాడు. నందన్ సురేందర్లకు తిరిగి పనులప్పచెప్తాడు శివ. సురభి కోసం పురుషోత్తం బిల్డింగ్కొచ్చిన శివని జై అవమానించడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ నిన్నెవరు లోపలికి రానిచ్చారు అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు శివ. ఏంటి, నీకింకా సిచ్యువేషన్ తెలియదా? సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో కొద్ది రోజుల క్రితమే దివాలా తీసింది. రాయ్ ఫ్యామిలీకి చెందిన 3వ వారసుడు అశోక్ రాయ్ ఈ కంపెనీకి తగినంత డబ్బులు చెల్లించాడు. సో ఇప్పుడు ఈ కంపెనీలో మా ఫ్యామిలీకి కూడా షేర్స్ ఉన్నాయి. అసలు నాకొక విషయం అర్థం కావట్లేదు. నువ్వెందుకు ఈ బిల్డింగ్లోకొచ్చావు? అసలు నీకెలాంటి అర్హత ఉందో తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది అని స్ట్రేంజ్ వాయిస్తో అన్నాడు జై. శివ సీరియస్గా జై వైపు చూశాడు. ఆయన ఏంటి శివ, నువ్వెప్పుడూ ఎలుకలా పిరికివాడుగానే ఉంటావా ఏంటి? నీకేదైనా పెద్ద ప్రాబ్లం ఎదురైనప్పుడు ఎవరో ఒక లేడీ వెనక దాక్కుంటావు. ఈసారి నీ వల్లే నీ వైఫ్ కంపెనీ కూడా వేరే వ్యక్తి కొన్నాడు. అయినా నువ్వు బలహీనుడిలా చూస్తూనే ఉన్నావు అని శివని వీలైనంత ఎక్కువగా అవమానించాలని తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు జై. శివ మాత్రం ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు. మా సురభి నీకు డైవర్స్ ఇచ్చిందంట, నిజమేనా? అంతేకాకుండా సురభి నా రిలేటివ్ అయిన రాయ్ ఫ్యామిలీలోని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందంట. అంటే తను నీతో ఉన్న అనుబంధాన్ని పూర్తిగా వదిలించుకుందా? ఇప్పుడు సురభి నిన్ను వదిలేస్తే నువ్వు చెత్త ముక్క కన్నా కూడా హీనమైన వ్యక్తివి. ఈ సిటీలో నిన్నెవ్వరూ ప్రొటెక్ట్ చేయలేరు. అసలు నీకెవరు హెల్ప్ చేయగలరో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఈ రోజు ఖచ్చితంగా నేను నీకు గుణపాఠం చెప్పి తీరుతాను అని తన చేతులను రుద్దుకుంటూ నవ్వుతూ విపరీతమైన యాటిట్యూడ్తో అన్న జై అంతే ఆనందంతో సెక్యూరిటీ వైపు చెయ్యి ఊపుతూ, నేను చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను శివ. నువ్వు నీ వైఫ్ యొక్క పవర్ వల్ల ఇన్ని రోజులు గర్వంగా యాక్ట్ చేశావు, కానీ ఈ రోజు నాకు ఛాన్స్ వచ్చింది అని సరదాగా అన్నాడు. సురభి గ్రూప్స్ సక్సెస్ అయిన తర్వాత జై వాళ్ళపై చాలా అసూయతో ఉన్నాడు. ఇప్పుడు సురభి కంపెనీ నాశనమైపోవడంతో, అందున శ్రవణ్ ఫ్యామిలీ నుంచి శివని గెంటేయడంతో ఎప్పటినుండో శివపై రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్న జైకి ఇదే సరైన అవకాశం అనిపించింది. ఇప్పుడు అతని ఆనందం వర్ణించనలవి కానిది. ఏ సెక్యూరిటీ, ఈ అబ్బాయి మా కంపెనీకొచ్చి ఇక్కడ స్టాఫ్ని ఇబ్బంది పెడుతున్నాడు. వచ్చి అతనికి గుణపాఠం చెప్పండి. ఇతను ఈ రోజంతా కంపెనీ మెయిన్ గేట్ దగ్గర మోకాలపై ఉండి వచ్చిపోయే వాళ్ళని చూడాలి అని అహంకారంతో శివ వైపు సీరియస్గా చూశాడు జై. అతను మాట్లాడుతున్నప్పుడే కొంతమంది బాడీ గార్డ్స్ శివ వైపు నడిచారు. శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక కోల్డ్ స్మైల్ ఇచ్చాడు. సురభి కోసం తాను క్రియేట్ చేసిన సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇలా అవుతుందని అతను ఎప్పుడూ అనుకోలేదు. రకరకాల విద్రోహులు కంపెనీపై ఎగబడ్డారు. అశోక్ రాయ్ సురభి గ్రూప్స్ని కొన్నాడా? అతను కొనటమే కాకుండా షికా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులోకి చేర్చుకున్నారా? ఇది నమ్మేలా లేదే అని అనుకున్న శివ, లూసిఫర్ లోపలికొచ్చి వీళ్ళ సంగతేంటో చూడు అని కూల్గా ప్రశాంతంగా కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ వెలిగించాడు. డైరెక్టర్ శివ, నేనిక్కడే ఉన్నాను అని సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో రూంలోకి ఎంట్రీ ఇచ్చాడు లూసిఫర్. అదే సమయంలో జై పిలిచిన బాడీగార్డ్స్ టీం శివపై అటాక్ చేయబోతూ ఉండగా లూసిఫర్ ఒక కుర్చీని ఎత్తి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్లపై ఫోర్స్గా విసరటంతో బాడీగార్డ్స్కి బాగా దెబ్బలు తగిలి వాళ్ళు నేలపై పడిపోయి ఏడుస్తున్నారు. అది చూసిన మిగిలిన బిజినెస్ టీం షాక్ అయ్యి, ఇదేంటి, ఇలా కూడా మనుషుల్ని కొడతారా? వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దాం అండ్ చైర్మన్, వైస్ చైర్మన్ని పిలుద్దాం. ఈ విషయం బయటకు వెళ్తే మన కంపెనీ పరువు పోతుంది అని లూసిఫర్ అటాక్ని చూసి భయపడిపోయి అన్నారు. వాళ్ళందరి ముఖాల్లో భయాందోళనలు నిండిపోయున్నాయి. బ్లీడింగ్ అవుతూ నేలపై పడి ఉన్న బాడీగార్డ్స్ అందరూ తమలో తాము డిస్కషన్ చేసుకుంటున్నారు. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి నీ బాడీగార్డ్ని తీసుకొనొస్తావు, నా మనుషుల మీద అటాక్ చేపిస్తావు అని షాక్ అండ్ కోపంతో 4 అడుగులు వెనక్కి వేసి తన మొబైల్ తీసి కాల్ చేసి, మిస్టర్ అశోక్ రాయ్, నేను జైని మాట్లాడుతున్నాను. కంపెనీలో చిన్న ప్రాబ్లం అయింది.
సురభి మాజీ హస్బెండ్ శివ ఇక్కడ సీన్ క్రియేట్ చేయడానికి వచ్చాడు. అతను మా శిఖా ఫ్యామిలీకి ఫేమస్ ట్రాష్ అల్లుడు. మీరు వెంటనే మీ మనుషుల్ని తీసుకొనొస్తే బాగుంటుంది అని జై మాట పూర్తవుతుంటేనే లూసిఫర్ వెంటనే బాడీగార్డ్స్ అందర్నీ తొక్కుకుంటూ వెళ్లి జై చెంపపై లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బతో జై అక్కడికక్కడే 2 రౌండ్లు తిరిగి కింద పడ్డాడు. అతని ఫోన్ పక్కకెళ్ళి పడిపోయింది. నువ్వు మాస్టర్ శివ ముందు అరుస్తున్నావా? హెల్ప్ కోసం ఇంకెవరికో కాల్ చేయటానికి నీకెంత ధైర్యం అని కింద పడి ఉన్న జై మెడ పట్టుకొని గట్టిగా అరిచాడు లూసిఫర్. ఏంటి, మాస్టర్ శివనా అని షాక్ అవుతూ అన్నాడు జై. అవును, మాస్టర్ శివనే. ఈ హైదరాబాద్ సిటీలో ఎవరు నీకు సాయం చేస్తారో నేను చూస్తాను అని జైని వెనక్కి తోసేశాడు లూసిఫర్. యు రాస్కెల్, నువ్వెవర్రా నన్ను కొట్టడానికి? నీకెంత ధైర్యం? మా నాన్నెవరో తెలుసా? నా వెనక రాయ్ ఫ్యామిలీ ఉంది. నువ్వు నన్నేమైనా అంటే రాయ్ ఫ్యామిలీని కించపరచునట్లే అని నొప్పితో అరుస్తూ కోపంగా అన్నాడు జై. దానితో లూసిఫర్ మళ్ళీ 2 చేతులతో జై 2 చెంపల్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బలకి జై ముఖమంతా వాచిపోయి అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ 2 చేతులు 2 చెంపలపై పెట్టుకుని భయంగా లూసిఫర్ వైపు చూడసాగాడు. అతని రెక్క పట్టుకుని లాగి శివ దగ్గరికి తీసుకువెళ్ళి, మాస్టర్ శివ ముందు నువ్వు నిజాయితీగా ఉండు. ఎక్కువ మాట్లాడాలని చూస్తే నిన్నిక్కడికిక్కడే చంపేస్తాను. నా పేరు లూసిఫర్. వెళ్ళి మీ నాన్నని అడుగు, నేనేంటో చెప్తాడు అని కాలితో జైని ఒక్క తన్ను తన్నాడు లూసిఫర్. వాట్? నువ్వేనా లూసిఫర్ అంటే? మరి నువ్వేంటి ఆ ఓడిపోయిన లూజర్ని మాస్టర్ శివ అని పిలుస్తున్నావు అని భయంగా శివ వైపు చూశాడు జై. అతను ఇంతకుముందు లూసిఫర్ గురించి చాలా విషయాలు విన్నాడు. ఇతను సురేందర్ వెంటుండే రైట్ హ్యాండ్. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ బిగ్ షాట్ శివని మాస్టర్ శివ అని ఎలా పిలుస్తాడు అని అనుకుంటూ శివ వైపే చూస్తూ ఉన్నాడు జై. శివ నెమ్మదిగా తన సిగరెట్ ఆర్పేసి జై వైపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ, జై, ఈరోజు నువ్వు నా ముందు ఏదో అన్నావు, మళ్ళీ ఒకసారి చెప్పు. అసలు మీ నాన్న మీ పెద్దనాన్న మా కంపెనీలో ఎలా చేరారు అని సీరియస్గా అడిగాడు శివ. దాంతో జై మైండ్ బ్లాక్ అయింది. అతను శివ ముందు మోకరిల్లాడు. అది అతనికి చాలా అవమానకరంగా కోపంగా అనిపించింది. అంతేకాదు, శివ చూపిస్తున్న గంభీరమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి అతను ఇంకా మండిపోతున్నాడు. ఏయ్, మాస్టర్ శివ నిన్ను మాట్లాడమని అడిగారు, నీకాయన మాట వినిపించలేదా అని మళ్ళీ మళ్ళీ జైని 3 సార్లు కొట్టాడు లూసిఫర్. దాంతో జై నోట్లో నుంచి రక్తం కారుతుంది. నేను చెప్తాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టడం ఆపేయండి. మీరు మళ్ళీ మళ్ళీ కొడితే నేను చచ్చిపోతాను అని మోకరిల్లి ప్రాధేయపడ్డాడు జై. లూసిఫర్ కొట్టే దెబ్బలకి తను ఎక్కడ చచ్చిపోతానోనని విపరీతంగా భయపడుతున్నాడు. లూసిఫర్ ఆగాడు. శివ జై వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. శివ, నేను మీకు విషయం చెప్తున్నాను, వినండి. మాకు రాయ్ ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. సో రాయ్ ఫ్యామిలీ ఇప్పుడు సురభి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కొనుగోలు చేసింది. కాబట్టి రాయ్ ఫ్యామిలీ వారసుడైన అశోక్ రాయ్ మమ్మల్ని కూడా కంపెనీలో పెట్టుకున్నాడు. మా శిఖా ఫ్యామిలీ ఇప్పుడు రాయ్ ఫ్యామిలీతో కలిసి పనిచేస్తుంది. సో మీరు నన్ను కొట్టినట్లయితే రాయ్ ఫ్యామిలీని కూడా కొట్టినట్లే అని శివని భయపెట్టాలని రాయ్ ఫ్యామిలీ పేరుని వాడాడు జై. ఏదో చిన్న కనెక్షన్ ద్వారా ఈ శివకి సురేందర్కి మధ్య ఏదైనా చిన్న రిలేషన్ ఏర్పడి ఉంటుంది. సో సురేందర్ మనిషి శివకి హెల్ప్ చేస్తున్నాడు. అంత మాత్రాన రాయ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం వీళ్ళెవ్వరూ చెయ్యరు అని జై ఒపీనియన్. రాయ్ ఫ్యామిలీ, అశోక్ రాయ్ అని కూల్గా నవ్వుతూ తల ఊపాడు శివ. నిజానికి ఈ లూసిఫర్ ఒకప్పుడు అదే రాయ్ ఫ్యామిలీకి చెందిన ఆదిత్య రాయ్ మనిషి. అతనే లూసిఫర్ని అతని బ్రదర్స్ని ఇండియాకి తీసుకొనొచ్చాడు. అప్పుడు ఆదిత్యం చంపిన తర్వాతనే కదా
సురేందర్కి హైదరాబాద్ డాన్ అని పేరొచ్చింది. లూసిఫర్ సురేందర్కి రైట్ హ్యాండ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రాయ్ ఫ్యామిలీ సురేందర్కి ఎదురు వెళ్లే సాహసం చేయలేదు. కాని ఈ అశోక్ రాయ్ ఎందుకు ఇంత దూకుడుగా ఉన్నాడు? అతనికి ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది? ఓ ఓకే, సువిక్ష నాయక్. ఆమెను చూసుకునే ఈ అశోక్కి కొమ్ములొచ్చినట్లున్నాయి. సురేందర్ ఇన్ని రోజులు సువిక్ష అండర్లో ఉన్నాడు. అందుకే రాయ్ ఫ్యామిలీకి ఇంత బలుపు పెరిగింది అని అనుకున్నాడు శివ. అంతేకాదు శివ, నేనొక విషయం చెప్తున్నాను విను. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో ఫేమస్ సర్కిల్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. అశోక్ రాయ్కి సురభికి ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వొచ్చి ఇప్పుడు అదే అశోక్ రాయ్ కంపెనీపై అటాక్ చేసి నన్ను కొడుతున్నావు. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అయితే పర్యవసానాలు భరించడానికి సిద్ధంగా ఉండు అని అన్నాడు జై. ఏంటి, సురభికి అశోక్ రాయ్కి ఎంగేజ్మెంట్ జరుగుతుందా? త్వరలో పెళ్లి జరుగుతుందా? ఇదే విషయం హైదరాబాద్ సిటీ ఫేమస్ సర్కిల్లో స్ప్రెడ్ అయిందా? ఎవరు స్ప్రెడ్ చేశారు అని సీరియస్గా అడిగాడు శివ. ఓ, నీకింకా ఈ విషయం గురించి తెలియదా? హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు నువ్వింకా ఏ గ్రహాల్లో నిద్రపోతున్నావో. నువ్వు హైదరాబాద్లో లేనప్పుడు సురభి రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసుడితో కలిసిపోయింది. ఇద్దరూ ఒకే రూమ్లోకి వెళ్ళటం, ఒకే బెడ్ పై ఉండటం చాలా మంది చూశారు అని పగతో కూడిన కళ్ళతో ఎగతాళి చేస్తూ అన్నాడు జై. ఆ మాటలు విన్న శివ కళ్ళు చాలా కోపంగా మారిపోయాయి. అతని ఫేస్లో కనపడుతున్న భయంకరమైన ఎక్స్ప్రెషన్ని చూసి ఇంకా మాట్లాడాలి అనుకున్న జై అక్కడితో ఆగిపోయాడు. ముఖ్యంగా శివ కళ్ళను చూస్తుంటే అతని నెత్తి మీద పిడుగుపడినట్లు అనిపించటంతో, చూడు శివ, ఈ మాటలు నావి కాదు, నన్నేమనొద్దు. చెప్పాను కదా, ఫేమస్ సర్కిల్లో అందరూ అనుకుంటున్నారు. అవి నా దాకా వచ్చాయి కాబట్టి నీకు చెప్తున్నాను అని భయంగా ముఖం పెట్టి అన్నాడు జై. ఎవరిలాంటి పుకార్లు స్ప్రెడ్ చేశారు అని సీరియస్గా అడిగాడు శివ. అతని వాయిస్లోని బేస్కి నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటూ వణుకుతున్న స్వరంతో, ఇది రాయ్ ఫ్యామిలీ ద్వారా బయటకొచ్చిన న్యూస్. ఈ న్యూస్ వల్ల హైదరాబాద్ సిటీలోని ఫేమస్ సర్కిల్లో భారీ గందరగోళం ఏర్పడింది. అయితే రాయ్ ఫ్యామిలీ వారసుడు అశోక్ రాయ్ సురభిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మాట మాత్రమైతే వాస్తవం. నేను ఈ విషయంలో మాత్రం తెలిసిందే మాట్లాడుతున్నాను అని అన్నాడు జై. ఇది కూడా రాయ్ ఫ్యామిలీ చేసిందా అని సీరియస్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు శివ. అవును శివ, అనవసరంగా రాయ్ ఫ్యామిలీతో పెట్టుకోకూడదు అనుకుంటే నన్ను వదిలిపెట్టు. అప్పుడు ఫ్యూచర్లో నువ్వు రాయ్ ఫ్యామిలీతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని తాపీగా అన్నాడు జై. అతను రాయ్ ఫ్యామిలీ పేరు చెప్తే శివ తనని వదిలేస్తాడనే గుడ్డి నమ్మకంతో ఉన్నాడు. శివ సీరియస్గా చైర్లో నుంచి లేచి, లూసిఫర్, వీడు వాగిన వాగుడికి తగిన బహుమతివ్వు అని చేతులు వెనక్కి పెట్టుకొని మెల్లగా విండో దగ్గరికి వెళ్ళి అక్కడ్నుంచి బయటకి చూస్తూ నిల్చున్నాడు. ఓకే డైరెక్టర్ శివ అని ఆనందంగా జై వైపు చూసిన లూసిఫర్ అతడ్ని ఎక్కడ పడితే అక్కడ ఫుల్లుగా కొట్టేశాడు. ఓ గాడ్, నన్ను కొట్టడం ఆపండి శివ. సారీ డైరెక్టర్ శివ, మనం ఇప్పుడు ఒకే కంపెనీలో ఉన్నాం. ప్లీజ్ మనం కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇక్కడ ఎంప్లాయీస్ ముందు నా రెస్పెక్ట్ పోగొట్టకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను అని వేడుకున్నాడు జై. సురభిపై ఎన్ని రకాల గాసిప్స్ సృష్టించిన రాయ్ ఫ్యామిలీకి శివ ఎలాంటి స్ట్రాంగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు? అశోక్ రాయ్ కూడా ఆదిత్య రాయ్ లానే చనిపోతాడా? దీనికంతటికీ కారణమైన సువిక్ష నాయక్ ఫ్యామిలీని శివ ఏం చేయబోతున్నాడు? అతను తిరిగి సురభి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని తన చేతిలోకి తీసుకుంటాడా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.